చిన్నప్పటి నుంచి మనం ఏ రకమైన మామిడి పండ్లు తిన్నామో అదే అలవాటైపోతుంది. అది తప్ప వేరేది నచ్చదు. అలానే చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి ఈ 3 రకాలే ఉండేవి మా సైడ్ ఎక్కువగా కూడా. సీజన్లో వస్తే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇక చిన్నప్పుడైతే ఎండాకాలం వచ్చిందంటే చాలు తోట నుంచి డైరెక్ట్గా మా నాన్న ఒక 500 కాయలు అలా తెప్పించేసి అలా తెచ్చిన పచ్చి మామిడి పండ్లని పండబెట్టడానికి ఒక రూమ్ కూడా సపరేట్గా ఖాళీ చేసి పెట్టేవాళ్ళం. గడ్డేసేసి దాని మీద పరిచి మళ్ళీ ఇంకొక లేయర్ గడ్డి వేసేవాళ్ళు. కార్బైడ్ యూజ్ చేయకుండా సొంతంగా గడ్డిలో పండబెట్టుకునేవాళ్ళం. అలా పండిన మామిడి పండు చాలా స్వీట్గా ఉండేది కదా. సో అవన్నీ మిస్ అవుతూ ఉన్నాం ఇప్పుడు తలుచుకుంటే. అలానే బెంగళూరులో అన్ని రకాల మామిడి పండ్లు దొరుకుతాయి, కానీ మనకు దొరకాల్సింది మాత్రం అస్సలు దొరకదు. దొరికినా కూడా పుల్లగా ఉంటుంది. ఈ టైంలో ఊరెళ్తే మామిడి పండ్లని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అయితే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 years నుంచి ఇలా మామిడి పండ్లని ఆర్డర్ పెట్టుకుంటున్నాం. ఇవి చిత్తూరు నుంచి వచ్చాయి. ఈ మామిడి పండ్లు ఇక్కడ మాకు దొరికే పండ్లతో పోల్చుకుంటే చాలా స్వీట్గా ఉంటాయి. అలానే ఆర్గానిక్గా పండించిన మామిడి పండ్లు ఇవి కాస్ట్ పరంగా ఎక్కువే అనిపిస్తుంది, కానీ ఆ పండ్లు టేస్ట్ చేసిన తర్వాత వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఇవి 5 kgs 700 పడ్డాయి అనమాట. మేము ఒక బాక్సే ఆర్డర్ పెట్టుకుంటాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాక్స్. ఇక ఒక 15 days 20 days వస్తుంది ఈ మామిడి పండ్లు, తర్వాత దొరకవు అనమాట. సో అందుకని చెప్పేసి ఒకేసారి 2 బాక్సులు ఆర్డర్ పెట్టుకున్నాం. మంచిగా ఇలా కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి పంపిస్తారు. కానీ వీళ్ళ దగ్గర బంగినపల్లి మామిడి పండు మాత్రమే దొరుకుతుంది అండ్ రసాలు దొరకవు. నాకేమో అది ఫేవరెట్. అవును, ఇంతకీ ఇవన్నీ చెప్తున్నాను కానీ డీటెయిల్స్ చెప్పట్లేదు కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఫోన్ నెంబర్ అది స్క్రీన్ మీద యాడ్ చేస్తాను.